గత ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి ఈ మద్య కుంభకోణం అని చెప్పి అంటున్నారు కదా! దాని గురించి ఏమైనా తెలుసా అండి మీకు? ఏపీ లిక్కర్ స్కామ్ అని అంటున్నారు గానీ, దాని పూర్తి వివరాలైతే మనకు తెలీదండి. సమాజంలో మనుషుల్లో తిరిగే మనిషి మాటగా అయితే మనం చెప్పగలుగుతాం గానీ, లోపల అంతరంగంగా ఏం జరిగింది, జరుగుతుంది అనేది మనం చెప్పలేం. మీ కళ్ళతో మీరు చూసిన దాంట్లో నిజంగా అది జరిగిందంటారా? జరగలేదంటారా? మీ మాటల్లో చెప్పండి. జగన్ గారి గవర్నమెంట్‌లో మాత్రం జనానికి, ప్రభుత్వానికి ఆదాయం అయితే బాగా వచ్చింది మద్యం వల్ల. ఆ మద్యం వల్ల ఎప్పుడూ రానంత ఆదాయం అనేది ఏ గవర్నమెంట్ చూపించలేనంత విధంగా మద్యంలో ఆదాయం గవర్నమెంట్ చూపించింది. దానివల్ల కొంతవటికి మంచిదే కదా మరి రాష్ట్రానికి. మంచిదే కాకపోతే నాణ్యత లేనటువంటి మద్యాన్ని అమ్మి దాన్ని ఎక్కువగా క్యాష్ చేసుకొని చాలా మంది చావులకు కారణమయ్యారని చెప్పి అంటున్నారు. నిజమేనంటారా అది? నాణ్యత లేని మద్యం అంటే దేని నాణ్యత లేదని వీళ్ళు ఎలా అంటారు? మందు తాగేవాడు చచ్చిపోతాడని తెలుసు, తాగకుండా మానేస్తారా? తాగకుండా మానలేరు కదా. మందు తాగేవాడికి ఏదో ఒక జబ్బు వచ్చిద్దని తెలుసు, లక్షల మంది మందు తాగుతున్నారు, అందుట్లో ఒకళ్ళు ఇద్దరు చచ్చిపోతారు. బండి వేసుకొని రోడ్డు మీద వెళ్తే యాక్సిడెంట్ జరిగిద్దేమో అని జాగ్రత్తగా వెళ్తా ఉంటాం. రోడ్డు మీద యాక్సిడెంట్ ఎక్కడో జరిగితే మనం ఇక బండి తోలుతాం మానేస్తామా? అట్లాగే ముందు అయితే చచ్చిపోతారని తెలిస్తే ముందు ఆగటం మానేస్తారా? అలాగే నాణ్యత లేకపోవటం ఏమి లేదు. ముందు నాణ్యత గలదే అన్ని అప్రూవల్స్ ఉంటాయి. అవన్నీ నాణ్యత లేని ముందేం కాదులే కానీ ముందు కూడా మంచిది అని చెప్పలేం, పూర్తిగా నాణ్యత లేని ముందని చెప్పలేం. అదేనండి, ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. బ్రాండ్లు కూడా పూర్తి స్థాయిలో మార్చేశారు. అంతర్జాతీయ బ్రాండ్లను తీసుకొచ్చారు. మొత్తం ఇప్పుడు బానే ఉందని చెప్పి అంటున్నారు. ఇప్పుడు డ్రింక్ చేస్తారు మీరేమైనా? నేను చేయను. డ్రింక్ ఏం చేయరా? నాకు డ్రింక్ అలవాటు లేదు. మీ ఫ్రెండ్స్ లో ఎవరైనా ఉంటారు కదా? అందరూ మా ఫ్రెండ్స్ అందరూ తాగుతారు. తాగుతారు. ఆ. వాళ్ళకి అప్పుడు ఎలా ఉందంట, ఇప్పుడు ఎలా ఉందంట? ఇప్పుడే బాగుందని చెప్తున్నారు. ఇప్పుడే బాగుంది. ముందు ఇప్పుడే బాగుంది, బ్రాండ్లు వచ్చినాయి, అన్ని బాగానే ఉన్నాయి అని చెప్తున్నారు. అయితే పర్సంటేజ్ కొంచెం రేటులు తగ్గినాయి అని కూడా ఒక 20% ఆ మధ్యలో 10% ఆ మధ్యలో రేట్ తగ్గింది అని చెప్తున్నారు. అంతకుముందు 120, 110 రూపాయలు ఉండేది, ఇప్పుడు 100 రూపాయలకి రావడం అట్లా తగ్గిందని చెప్తున్నారు. నేను విన్నది ఏంటంటే ఇక్కడ లోకల్ గా లైసెన్సులు తీసుకున్న వాళ్ళందరూ కూడా 10 రూపాయలు 20 రూపాయలు ఎక్కువ మార్జిన్ పెట్టి అమ్ముతున్నారు అని చెప్పి విన్నాను. అలా జరుగుతుందా? 100% అలా జరగదు. అట్లా జరగటానికి ఛాన్సే లేదు. ఎందుకంటే గవర్నమెంట్ కి ఒక పాలసీ ఉంటది. ఆ పాలసీ ప్రకారమే మధ్యాహ్నం షాపులు తీశారు, లైసెన్స్డ్ షాపులు. ప్రతి షాట ముందు ఉంది, షాప్ కాడికి వెళ్తారు, అమ్ముతా ఉంటారు. ఎక్సైజ్ శాఖ దాని గురించి పూర్తిగా పద్దాకలు తిరుగుతానే ఉంటారు. ఎందుకు తీసుకుంటారు జనం? ఇప్పుడు మీలాంటి మీడియా ఉంది, ఎవడైనా జాబ్ లో వాళ్ళు ఒక 10 రూపాయలు ఎక్కువ ఇమ్మన్నారు అనుకో, ఒకసారి ఇస్తారు, 2 సార్లు ఇస్తారు. పద్దాకలు ఎక్కువ ఇస్తే తీసుకుంటారా? గోల అయిపోయిద్దిగా. అది ఒకళ్ళు తాగేదే లేకపోతే ఒకళ్ళు కొనేదో కాదు కదా, 1 రూపాయి ఎక్కువ అమ్మడానికి. బెల్ట్ షాపుల పరిస్థితి ఏందండి? బెల్ట్ షాపులు పెరిగిపోతున్నాయని చెప్పి వైసీపీ వాళ్ళు అంటున్నారు. నిజంగానే బెల్ట్ షాపులు పెరిగిపోయినాయా? బెల్ట్ షాపులు అనేది పెరగొచ్చు అండి, పెరిగే ఉండొచ్చు. బెల్ట్ షాపులు పెరిగినా జనానికి ఉపయోగకరంగానే ఉంది. జనానికి ఉపయోగకరంగా అంటే ఇప్పుడు ముందు తాగేవాడు వాడికి అనుకూలంగా చూసుకుంటాడు తప్పితే గవర్నమెంట్ కి అనుకూలమా, పోలీసు వాళ్ళకి అనుకూలమా అనేది చూసుకో. ఇప్పుడు ముందు తాగాలనుకున్నాడు షాపులు, ఇప్పుడు ఎవరు తాగమన్నారు? తాగే వాళ్ళని 10ంటికి షాపు తెస్తున్నారు, 10 తర్వాత తాగండి. నీకు అర్జెంట్ గా కావాలంటే మరి ఎవరో 10 రూపాయలు ఎక్కువ వస్తాయి అని తెచ్చి బెల్ట్ షాప్ లాగా పెట్టి అమ్ముకుంటారు. అయినా రాష్ట్రంలో ఇంకా బెల్ట్ షాప్ వ్యవస్థ అనేది ఇంకా రాలా. దాని గురించి కూడా ఏదో పాలసీ తీసుకుంటాం అంటున్నారు. మరి ఏం తీసుకుంటారు అనేది గవర్నమెంట్ నిర్ణయం. సో ఫైనల్ గా ఇప్పుడైతే కూటమి ప్రభుత్వం అయితే గత ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి లొసుగులన్నింటినీ కూడా, లిక్కర్ స్కామ్ వాటన్నిటి కూడా టైట్ చేసి జగన్మోహన్ రెడ్డి గారిని కటకటాల పాలు చేయాలని చెప్పి చూస్తుంది. అలా జరిగే ఛాన్స్ ఉందంటారా? ఒకవేళ అలా జరిగితే జగన్మోహన్ రెడ్డికి ప్లస్ అవుతుందా, మైనస్ అవుతుందా? అట్లా జరిగితే జగన్మోహన్ రెడ్డి గారికి ప్లస్ అవుతుందని నా అభిప్రాయం. అరెస్ట్ చేయొచ్చు అంటారా? అరెస్ట్ అనేది దాంట్లో అవినీతి ఎంతవరకు నిజంగా అవినీతి జరిగిందా అనేది 1కి 10 సార్లు చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. 100% అవినీతి జరిగింది అని అంటే ఫస్ట్ అది ప్రజలకి జగన్మోహన్ రెడ్డి గత పాలనలో 5 సంవత్సరాల్లో ఈ విధంగా మద్యంలో అవినీతి చేశాడు అని ప్రజలకు తెలియపరిచి అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయించాలి తప్పితే వాళ్ళల్లో ఆఫీసర్లు ఏదో ఇన్వెస్టిగేషన్ చేసేశారు, కేసు ప్రూవ్ అయిపోయింది, ఓకే అయిపోయిందని అవి అరెస్ట్ చేయించి జైలుకి పంపిస్తే మాత్రం, చంద్రబాబు గారిని అరెస్ట్ చేయించి జైలుకి పంపిస్తే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఏమైంది? రేపు వీళ్ళకి కూడా అదే పరిస్థితి ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి.